గుర్తుపెట్టుకోండి, మార్కౌట్ మనం ఎప్పుడు సెంటర్ లైన్లోనే ఇస్తాం. అంటే కాలం సెంటర్ టు ఈ కాలం సెంటర్ టు ఈ కాలం సెంటర్, సెంటర్ టు సెంటర్ వచ్చేసి 8.39. నెక్స్ట్ ఇటు కాలం టు కాలం సెంటర్ వచ్చేసి ఎంత ఉంది, 6.29 మీటర్స్. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు మార్కౌట్ ఎలా వేయాలో. ఏదో 4 కార్నర్స్లో ఏదో కార్నర్ ఫస్ట్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఇది నార్త్ ప్లాన్, అంటే ఇటు నార్త్, అంటే సౌత్ టు ఈస్ట్ టు వెస్ట్ టు సౌత్. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఒక పెగ్ ఫిక్స్ చేశాను నేను. ఓకే, ఇక్కడ నుంచి 8.39 మీటర్స్. ఓకే, నుంచి ఒక దారం కడదాం. ఇక్కడ ఒక పెగ్ ఫిక్స్ చేద్దాం. దీని లెంత్ వచ్చేసి 8.39 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది మనకి 4 కార్నర్స్లో 2 కార్నర్స్ ఫిక్స్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ 2 కార్నర్స్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెగ్ ఫిక్స్ చేసుకుందాం. టెంపరీగా ఫిక్స్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా దారం, ఇక్కడ నుంచి ఇలా దారం కడదాం. దీనికి చూడండి, ఈ 2 ఫిక్స్ చేసేసాం. ఇది మాత్రం పర్మనెంట్ కాదు, ఇది టెంపరీ. దీన్ని మనం 90 డిగ్రీస్ ఉందా లేదో చెక్ చేసుకొని 90 డిగ్రీస్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ ఉందో లేదో చూసుకోవడానికి మనం ఫస్ట్ దీని మీద 3 మీటర్స్ దగ్గర ఒక ఆర్క్ గీద్దాం. నెక్స్ట్ 4 మీటర్స్ దగ్గర ఇటు ఒక ఆర్క్ గీద్దాం. ఓకే, ఒక దారాన్ని కట్టి ఈ మొత్తం ఇలా, ఇది 5 మీటర్స్ ఉండాలి. ఓకే, ఒక సైడ్ 3 మీటర్స్, ఒక సైడ్ 4 మీటర్స్, ఒక సైడ్ 5 మీటర్స్. ఈ 3 వచ్చేదాకా దీన్ని ఇటు కానీ ఇటు కానీ, ఇటు అవసరమైతే అటు. ఇది 5 మీటర్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉంటే ఇటు జరపాలి. 5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, దీన్ని ఇటు జరపాలి. ఓకే, ఈ 3, 4, 5 మీటర్స్ పైథాగరస్ థీరం అంటారు దీన్ని. ఈ 3 ఉంటేనే ఇక్కడ 90 డిగ్రీస్ ఉన్నట్టు, మన మార్కౌట్ కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ చెక్ చేసుకున్నారు, ఈ 3, 4, 5 మీటర్స్ అంతా కరెక్ట్గా వచ్చింది. ఇది కూడా పెగ్ ఫిక్స్ చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి మనం, 4th పాయింట్ ఒక్కటే మార్కౌట్. ఇప్పుడు అందరూ అడ్వాన్స్డ్ టోటల్ స్టేషన్తో మార్కౌట్ ఇస్తున్నారు, కానీ మనకి ఇలాంటి చిన్న చిన్న బిల్డింగ్లకి ఇది అవసరం లేదు. ఏదైనా పెద్ద బిల్డింగ్స్ 30-40 కాలమ్స్ ఉండే బిల్డింగ్స్ అలాంటివి ఉంటే మనం టోటల్ స్టేషన్ యూజ్ చేసి కూడా మార్కౌట్ ఇస్తాం యాక్యురేట్గా 1 mm యాక్యురసీ తోటి. మనకి చిన్న బిల్డింగే కాబట్టి దీనికి అవసరం లేదు. మనం ఇప్పుడు ఈ 4th కార్నర్ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది ఎంత ఉంది, 6.29 మీటర్స్ ఇది. ఓకే, ఇది 8.39, ఇది 6.29 మీటర్స్ దగ్గర ఒక పెగ్ ఫిక్స్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం మనం, డయాగనల్ థియరీ. ఓకే, డయాగనల్ చూసుకొని డయాగనల్ బట్టి 4th పాయింట్ని ఫిక్స్ చేద్దాం. ఓకే, దీని డయాగనల్ ఎంత వచ్చి ఎలాగొస్తుంది,
దీన్ని L అనుకుంటే L ఈక్వల్ టు రూట్ ఆఫ్ 8.39 స్క్వేర్ ప్లస్ 6.29 స్క్వేర్. ఓకే, రెండు క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 10.485 అంటే 10.49 అనుకుందాం. దీని లెంత్ వచ్చేసి 10.49. ఇక్కడ ఈ పెగ్కి ఒక థ్రెడ్ కట్టేసి దారం కట్టి 10.49 మీటర్స్ దగ్గర ఒక ఆర్క్ గీయండి. నెక్స్ట్ ఇటు నుంచి 8.39 మీటర్స్తో ఒక లైన్ గీయండి. నెక్స్ట్ 6.29 మీటర్స్తో ఇటు ఒక లైన్ గీయండి. ఈ మూడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అదే మన 4th పాయింట్. ఓకే, ఇటు నుంచి 8.39 మీటర్స్ ఇటు ఒక థ్రెడ్ కట్టండి. ఇక్కడ నుంచి 6.29 మీటర్స్తో ఇటు ఒక థ్రెడ్ కట్టండి. ఇక్కడ నుంచి 10.49 మీటర్స్ తోటి ఒక ఆర్క్ గీయండి. 3 పాయింట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో అదే మన 4th పాయింట్. ఓకే, మన అవుటర్ బౌండరీస్ మొత్తం ఫిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ వీటికి మనం ఇంకా సెంటర్ కాలమ్స్ మార్కౌట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి 8.39 మీటర్స్ అవుటర్, దట్ మీన్స్ సెంటర్ కాలమ్ సెంటర్ టు సెంటర్ మార్కౌట్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్ కాలమ్ మార్కౌట్ చేయాలి. ఈ సెంటర్ కాలమ్ ఈ సైడ్ నుంచి 3.89 మీటర్స్ ఉంది, ఈ సైడ్ నుంచి 4.5 మీటర్స్ ఉంది. మనం ఏదో ఒక సైడ్ నుంచి ఇటైనా ఈ సైడ్ తీసుకున్నాం. మనం ఇక్కడ నుంచి 3.89 మీటర్స్ ఇక్కడ నుంచి టేప్ తోటి 3.89 మీటర్స్ మెజర్ చేసేసి, ఓకే, ఇది మన కాలం సెంటర్ కాలంని ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ నుంచి 3.89 మీటర్స్ డిస్టెన్స్ చూసుకొని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటే మన సెంటర్ కాలం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ దీనికి ఎంత ఉంది, ఇక్కడ నుంచి 3.145 మీటర్స్ ఉంది, ఈ సైడ్ నుంచి 3.145 మీటర్స్ ఉంది. సెంటర్ ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది కాబట్టి మనం ఎటు నుంచి తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ మనం ఈ సైడ్ నుంచే తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి 3.145 మీటర్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేద్దాం థ్రెడ్ని. దీని సెంటర్ కాలం వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా సేమ్ అంతే 3.145 మీటర్స్ దగ్గర. నెక్స్ట్ సెంటర్ కాలం ఒక్కటే మార్క్ చేస్తే మన మార్కింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నుంచి థ్రెడ్ కట్టుకోండి. ఈ రెండు పాయింట్కి మధ్యలో థ్రెడ్ కట్టుకోండి. దీని సెంటర్కి థ్రెడ్ కట్టండి. ఈ సెంటర్కి ఇంకో థ్రెడ్ కట్టండి. రెండింటి ఇంటర్సెక్షన్ అయ్యేది మన సెంటర్ పాయింట్. ఓకే, ఇది 3.145 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.89 మీటర్స్ ఉంటుంది. ఓకే, మనం అన్నీ సెంటర్ లైన్ మార్కింగ్ ఇచ్చేసాం కాలమ్స్కి. నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి మనం ఫస్ట్ ఫుట్టింగ్స్ ఎక్స్కవేట్ చేయాలి కాబట్టి ఫుట్టింగ్ సైజ్ ఇద్దాం. ఓకే, మన ఫుట్టింగ్ సైజ్ ఎంత ఉంది, వీటికి ఫిట్ సైజ్ 1.4 by 1.4 F1. మనకి F1లు ఎక్కడ ఉన్నాయి, ఇది F1, నెక్స్ట్ ఇది F1, నెక్స్ట్ ఇది F1, F1 అన్ని ఫిట్ సైజ్ ఎంత 1.4 by 1.4. ఓకే, ఇది ఎలా, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇటు 0.7 మీటర్స్ తీసుకోండి, ఇటు 0.7 తీసుకోండి, 2.7 తీసుకోండి, ఇటు 0.7 తీసుకోండి. ఓకే, అన్నిటినీ కలిపేసి
మార్క్ చేసేసేయండి. ఓకే, సెంటర్ నుంచి ఇటు 0.7 మీటర్స్, ఇటు 0.7 మీటర్స్, ఇటు 0.7 మీటర్స్, ఇటు 0.7 మీటర్స్ 4 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేస్తే మనకి ఫిట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఎంత ఇది? 1.4 మీటర్స్, లేదంటే 1400 mm by 1400 mm. అదే రకంగా మిగతా F1 ఫుట్టింగ్స్ ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మిగతా 4 ఫుట్టింగ్స్ కూడా అన్నీ సేమ్ 0.7 4 సైడ్స్ 0.7 కట్టుకొని మనం మార్క్ చేసేసుకొని ఈ F1 ఫుట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ F2 ఉన్నాయి. F2 ఎంత ఉంది? ఫిట్ సైజ్ 1.6 by 1.6, 1600 by 1600. ఓకే, చూద్దాం. సేమ్ F1కి ఇచ్చినట్టే ఇక్కడ నుంచి ఇటు 0.8 తీసుకుందాం, ఇటు 0.8 తీసుకుందాం, ఇటు 0.8, ఇటు 0.8. ఓకే, ఆల్ సైడ్స్ 0.8 plus 0.8 1.6, all sides 1.6. దీని సైజ్ 1.6 by 1.6, 1600 by 1600. ఇది mm, ఇది మీటర్స్. ఓకే, నెక్స్ట్ మిగతా F2 ఫుట్టింగ్స్ అన్నీ సేమ్ అంతే. 0.8 తీసుకొని 0.8 1.6 by 1.6. ఇవి F2. ఓకే, F1 ఫుట్టింగ్ సైజ్ ఎంత? 1.4 by 1.4. F2 ఫుట్టింగ్ సైజ్ 1.6 by 1.6. ఇప్పుడు ఆల్ ఫుట్టింగ్స్ మార్కౌట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మార్కౌట్ ఇచ్చేటప్పుడు మనం ఈ ఫుట్టింగ్స్ మార్కౌట్ ఇచ్చేటప్పుడు మనం ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇటు ఫుట్టింగ్స్ మధ్య డిఫరెన్స్. ఓకే, ఇదంతా కొంచెం క్లెమ్జ్ అయిపోయింది, ఇంకొక పేపర్లో గీస్తాను. ఓకే, ఇప్పుడు మనకి 9 ఫుట్టింగ్స్ ఉన్నాయి. ఓకే, ఫుట్టింగ్ అవుటర్ ఎడ్జ్ నుంచి అవుటర్ ఎడ్జ్, దీన్ని క్లియర్ డిస్టెన్స్ అంటారు. క్లియర్ డిస్టెన్స్. సెంటర్ టు సెంటర్ ఉండేదాన్ని ఎఫెక్టివ్ డిస్టెన్స్ అంటారు. ఓకే, అవుటర్ టు అవుటర్ ఉంటే క్లియర్ డిస్టెన్స్, సెంటర్ నుంచి సెంటర్ ఉంటే ఎఫెక్టివ్ డిస్టెన్స్. ఓకే, సపోజ్ ఇది హెచ్ అనుకున్నాం, ఎల్ అనుకున్నాం అనుకోండి, ఇటు రెండింటి మధ్య డిస్టెన్స్. ఈ ఫుట్టింగ్స్ అనేవి గ్రౌండ్ మీద ప్రొజెక్ట్ చేసేటప్పుడు వీటి లెవెల్ డిఫరెన్స్ అనేది దీని హాఫ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. హాఫ్ అంటే ఎంత? L/2. ఓకే, ఈ రెండు ఫుట్టింగ్స్ మధ్య లెవెల్ అంటే గ్రౌండ్ లెవెల్. ఓకే, సపోజ్ చూడండి, ఇది ఒక ఫుట్టింగ్, ఇది గ్రౌండ్ లెవెల్ ఇలా ఉందనుకోండి. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఇలా ఉంది. ఇక్కడ ఒక ఫుట్టింగ్, ఇక్కడ ఒక ఫుట్టింగ్ ఉందనుకోండి, ఇక్కడ స్లోప్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫుట్టింగ్ ఉందనుకోండి. ఈ రెండింటి మధ్య ఉన్న లెవెల్ డిఫరెన్స్ అనేది ఈ L/2 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, సపోజ్ ఇది 3 మీటర్స్ ఉందనుకోండి రెండింటి మధ్య డిస్టెన్స్. ఈ రెండింటి మధ్య లెవెల్ డిఫరెన్స్ అనేది 1.5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, లెవెల్ డిఫరెన్స్ 1.5 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు.
ఓకే. నెక్స్ట్ ఈ మార్కౌట్ అయిపోయాక మనకి మినిమం 1.5 మీటర్స్ తోటి ఎక్స్కవేట్ చేస్తాం. మినిమం ఎంత అయితే ఉండాలి. ఓకే. కొన్నిసార్లు రాక్ పడవచ్చు, మనం 1.5 మీటర్స్ రాకపోవచ్చు, అక్కడ ఏదైనా షీట్ రాక్ ఉండొచ్చు. షీట్ రాక్ ఉన్నప్పుడు మనం బ్లాస్టింగ్ జోన్ అయితే బ్లాస్టింగ్ చేస్తాం, బ్లాస్టింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా అయితే డ్రిల్లింగ్ చేసుకుంటాం. ఓకే. హోల్స్ డ్రిల్లింగ్ చేసి దాంట్లో బార్స్ పెట్టుకొని స్లర్రీ వేసేసి దాన్ని ప్యాక్ చేసేసి దాన్ని మ్యాట్ మీదకి బెండ్ చేసేస్తాం. ఎప్పుడు ఇది హార్డ్ షీట్ రాక్ ఉన్నప్పుడు. ఓకే. మామూలు ఆర్డినరీ సాయిల్ ఉంటే 1.5 మీటర్స్ ఆర్ అబోవ్ 1.5 మీటర్స్ డిపెండింగ్ అపాన్ ద సాయిల్ కండిషన్ వెళ్తాం. అదే హార్డ్ షీట్ రాక్ వచ్చినప్పుడు మాత్రం బ్లాస్టింగ్ జోన్ అయితే బ్లాస్టింగ్ చేస్తాం, లేదంటే బ్లాస్టింగ్ ప్రొహిబిటెడ్ ఏరియా అయితే డ్రిల్లింగ్ వేస్తాం. హోల్స్ డ్రిల్ చేసి దాంట్లో 20 mm బార్స్ పెట్టేసి తర్వాత స్లర్రీ వేసేసి హోల్స్ ప్యాక్ చేసేసి దాని మీద మ్యాట్ కూర్చోబెట్టి ఈ రాడ్స్ అనేవి వాటి మీదకి బెండ్ చేసేస్తాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫుట్టింగ్స్ యొక్క స్టీల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే మనం ఎంత స్టీల్ కావాలి మనం